నా పెళ్ళికి గూడా ఇంత ఎక్సైట్‌మెంటు, ఇంత యాంగ్జైటీ ఉండదేమో. మేము చాలా కష్టపడి, కష్టపడి ఇష్టపడి థ్యాంక్ యూ మామ. కష్టపడి, ఇష్టపడి చేశాము. అందరూ ఫ్రెండ్స్‌తోని గోవా వెళ్దాం అనుకుంటారు. మేము ఫ్రెండ్స్‌గా యాక్ట్ చేసి గోవా వెళ్ళి ఎంజాయ్ చేశాము. వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ షూటింగ్. షూట్ తర్వాత కూడా డబ్బింగ్‌లో కూడా మేము దానికి రెండింతలు ఎంజాయ్ చేసాము. అంత బాగా చేశాడు కళ్యాణ్ గారికి. హీ ఈజ్ నాట్ హియర్. ఏం కాలేదు. హీ ఈజ్ ఇన్ చెన్నై. స్పెషల్ థ్యాంక్స్ టు వంశన్న, హారిక. దే సపోర్టెడ్ అస్ త్రూ అవుట్. ఇట్లాంటి వెక్కిలి సినిమాకి యూ విల్ హ్యావ్ టు హ్యావ్ అ రియలీ గుడ్ బ్యాకింగ్ అండి. లేకపోతే సినిమా చూసే వరకు తెలియదు ఎలా ఉంటుందో సినిమా. థ్యాంక్స్ ఫర్ వంశన్న టు ఫర్ బ్యాకింగ్ ఇట్ అప్ సో వెల్. మేమందరము రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే వీ వేర్ ఆన్ ఇట్. వీ హ్యాడ్ fun throughout the film. And coming back to my friends here on the stage, last movie kanna we had better chemistry ee movie ki, because ice breaking adanta bar lo ayindi. So narne garu sorry narne Nitin, సంగీత్ అండ్ రామ్, వీళ్ళందరూ నాకన్నా చిన్నైనా నాకన్నా పెద్దలా నాకు మంచి అడ్వైస్ అది ఇది నాకు మంచి సపోర్ట్ చేశారు. శ్యామ్ దత్ గారు, నవీన్ నూలి అన్న, నౌ భీమ్స్ అన్న, తమన్ గారు, దెఫ్ రియలీ యామ్డ్ ఇట్ అప్. మేము ఒక స్టేజ్లో ఉంటే దాన్ని యాంప్లిఫై చేశారు మంచిగా. అండ్ టీజర్ వీ హ్యాడ్ ట్రెమెండస్ రెస్పాన్స్. నౌ ట్రైలర్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. ఐ హోప్ మేము కూడా ఫస్ట్ టైం చూసాం. I hope everyone likes it as much I like it, as much as I like it. I'll just pass it on to Ram now. Thank you, Andy. First of all, yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా మీరు అసలు మాట్లాడతారో లేదో, ఎందుకంటే మీడియాలో అందరూ అబ్బాయిలే ఉన్నారు కదా, బాయ్సే ఉన్నారు. సో మీరు మాట్లాడరేమో అనుకున్నాను, బట్ స్పీచ్ ఇచ్చారండి ఆయన ప్రాపర్గా. సో నా ఐ రిక్వెస్ట్ రామ్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మ్యాడ్ 1 అప్పుడు మమ్మల్ని చాలా ఆదరించి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. మీడియా నుంచి చాలా సపోర్ట్ ఉండేది. సో ఐ హోప్ మ్యాడ్ 2 కూడా అదే రకమైన సపోర్ట్ వస్తుందని నమ్ముతున్నాను. కోర్స్ మీకు నచ్చితేనే, ఆబ్వియస్లీ మీకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. అండ్ అంతే అండి, థ్యాంక్స్ చెప్పడం కన్నా ఎక్కువ నాకేమి రావట్లేదు. ఎప్పుడు చెప్పాలన్నా సరే, ఏదైనా మాట్లాడాలన్నా సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, దాంట్లో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఇందాక మీరు ఏమన్నా క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటే, లడ్డు అయితే ఓన్లీ గర్ల్స్తోనే మాట్లాడతాడు, బాయ్స్తో మాట్లాడు. సో ఆల్ ఐ కెన్ బీ ఈజ్ థ్యాంక్ఫుల్. మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను. సినిమా ఇంతకన్నా చాలా బాగుంటుంది. సో అందరూ March 28 రోజు థియేటర్స్లో మాతో పాటు మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సంగీత్ శోభన్ గారికి ఇద్దాము. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ప్లాన్ చేసిందే మా థ్యాంక్ యూ ప్రోగ్రామ్ పెట్టడానికి. సో ఇంకొంచెం డిలే చేస్తే అది మళ్ళీ మీకే బోర్ కొడుతుంది. ఎలాగో మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఆన్సర్ చేస్తే బెటర్ ఏమో. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఎంత ఇస్తే ఆయన సూపర్ ఫాస్ట్ సక్సెస్ ని అనుకున్నారు మీరు, అంతే సూపర్ ఫాస్ట్ గా మాట్లాడారండి. చాలండి, వాళ్ళు అన్నట్టే ఎక్కడ చూసినా మేమే కనపడుతున్నాం. వాళ్ళకు కూడా చిరాకు వస్తే నాకు భయం వేస్తుంది. లేదండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా మొహాలు మేమే చూసుకుంటున్నాం. సో అదే చాలా కష్టపడ్డాం కదా, ఇంకా డైరెక్ట్ ప్రీ రిలీజ్ లో థ్యాంక్ యూ ప్రోగ్రామ్ అక్కడ పెట్టుకుందామని సాయంత్రం కోసం దాచిన ప్రిపేర్ అవ్వలేదు బేసికలీ. నార్నే నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మిడిల్ లోకి రండి నితిన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సంగీత్ చెప్పినట్టు ఈవినింగ్ వెళ్ళి మేము మాట్లాడాలి. సో ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండి. 1.5 year క్రితం మేము ఒక మ్యాడ్ అనే ఒక సినిమాతో వచ్చాం. అప్పుడు మేమంతా చాలా కొత్త, ఎవరూ తెలీదు ఆడియన్స్కి. ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, గుడ్ హిట్ ఇచ్చారు మాకు. సో ఎప్పటికాలకి రుణపడిపోయి ఉంటాను. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ మేము మ్యాడ్ 2 అనే సినిమాతో రాబోతున్నాం. ఈసారి ఎంటర్టైన్మెంట్ అయితే డబల్ ఉండబోతుంది.
సో తప్పకుండా March 20th సినిమా చూడండి, మీముల మీద మీములు చేయండి, ఇరక్కొట్టేయండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం మేమందరం. థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ హారిక సూర్యదేవర్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఒక పక్క కాంటెంట్ అండ్ కాంబినేషన్స్తో, ఇంకో పక్క కాంటెంట్ అండ్ కొత్తదనంతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నారు. సో సూర్యదేవర నాగవంశీ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డెఫినెట్గా ఆయన సినిమాలు ఎంత ఇష్టమో మనకి, ఆయన హానెస్టీ, సో ఆయన ఇచ్చే స్పీచెస్ కూడా అంతే ఇష్టం అనమాట. సో నాగవంశీ గారిని వేదిక మీద రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇంకా బలాన్ని యాడ్ చేద్దాం వేదిక మీద మనం, అండ్ దాంతోపాటు బ్యూటీని కూడా యాడ్ చేద్దాం మనం. సో మ్యాడ్ అన్న సినిమాని ఇచ్చారు, అండ్ దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ అంటూ మనందరినీ 28న పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ అండ్ హారిక గారికి. సో ఇప్పుడు హారిక గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మార్నింగ్ అందరూ వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ, ఎస్పెషలీ మీడియా పీపుల్కి. లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాను, ట్రైలర్ రాలేదు అని అందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది తిట్టారు, చాలామంది ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పారు. సో ఇప్పుడు వచ్చాము, చాలా స్ట్రాంగ్గా వచ్చామని నమ్ముతున్నా. అండ్ మేము అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పి అండ్ ప్రెస్ మీట్స్లో చెప్పి చాలా బాగుంటుంది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని మీకు బోర్ కొట్టుండొచ్చు. బట్ రియలీ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీరు వెళ్ళి 28th చూడండి థియేటర్స్లో. అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇట్స్ గోనా బీ అ బిగ్గర్ హిట్. అందరు పిల్లలు, పెద్దలు అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఇంకా చాలా మాట్లాడతాను ప్రీ రిలీజ్లో కుదిరితే. అంతే ఇప్పుడు వరకే. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంట్రోలా ఉందండి ఈవెంట్. భలే అండి, సేమ్ డే పెట్టుకున్నాం కదా. బట్ నైస్. అయ్యో యాక్చువల్లీ ఈ ఫ్యామిలీలో ఏదైనా హానెస్ట్గా చెప్తారండి. సో ఇలా కొట్టినట్టు ఉంటుంది కానీ బట్ రియాలిటీ అదే అనమాట. సో నా ఐ రిక్వెస్ట్ నాగవంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క మాట కూడా. ఓకే కూల్ డన్. సో మరి ఒక పిక్చర్ అండి, ఫోటో ఆఫ్ మీడియా. అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, మనం Q&A సెషన్కి వెళ్ళిపోదామండి. దానికోసం చైర్స్ ఐ రిక్వెస్ట్. కుర్చీలు తీసుకున్నాండి అమ్మా. అవసరం లేదా, డైరెక్ట్ ఇలానే చేసేద్దామా? ఓకే కూల్. మైక్స్ పాస్ చేయండి. దెన్ మీడియాలో మైక్స్ పాస్ చేయండి. వెంకట్ గారు ఫస్ట్ మీ ప్రశ్న. అదే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓపెనర్. మైక్ ఆన్ లేదా వెంకట్ గారు? అది ఒకసారి. ఓకే, ఎవరికి అండి? వంశీ గారు. ఎక్స్పెక్టెడ్ అండి. సార్ వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది సార్. అసలుకి అంటే నాకు తెలిసి మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా రావచ్చు. అంటే ఆ సినిమా చూసిన తర్వాత కడుపుబ్బి నవ్వి బాగా నవ్వేసి కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ బిల్లు మాకు మీరే కట్టాలని అంటారో అనిపిస్తుంది. బాగా నవ్వి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిల్లులు పంపిస్తే అందరు బిల్లులు కడతాను నేను, ప్రాబ్లం ఏం లేదు. అంతేనా? మాకే అనిపించింది నవ్వుతారంటే వామ్మ ఇదేంటారు ఇంత బాగుందంటే ఇంకా కామన్ ఆడియన్స్కి ఇంకా. సో ఇంత మంచి కామెడీ ఉన్న ఎంటర్టైన్మెంట్కి టికెట్ రేట్లు కొద్దిగా పెంచినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్ టికెట్ రేట్? ఐ మీన్ అందరు ఊరినే మీడియాలో హంగామా చేస్తున్నాను, నేను కాదనట్లేదు. కానీ మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ 4 రిలీజెస్ ఉన్నాయి, కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి, చిన్న సినిమా కాంపాక్ట్గా రిలీజ్ చేస్తున్నాం అందుకని. ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే
ఆంధ్రాలో తెచ్చిన 50 రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్లో 100 రూపాయల టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాం. మిగతా అన్ని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్లు అలానే ఉన్నాయి. ఎక్కడ రేట్లు స్పెసిఫిక్గా పెంచాలి అని పెంచింది ఏం లేదు. కొన్ని స్టేషన్స్లో కొన్ని ఊరుల్లో 150 ఉన్నాయి, అక్కడ కొన్ని ఊరుల్లో 100 ఉన్నాయి. అలాంటి చోట్ల 150 అమ్ముకోవడానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్గా 50 రూపీస్ తెచ్చాం తప్పితే అదేదో కొత్తగా రెయిన్ రేట్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మార్కెట్లో లేని రేట్ని ఏమేమి తీసుకురాలా. ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఆల్రెడీ ఆ రేట్ ఉంటే కొన్ని స్టేషన్స్లో లేదు. కొన్ని థియేటర్స్ లీగల్గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా, అలా ఆ 50 రూపీస్ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్లో ఆ 50 రూపీస్ జియో తీసుకొచ్చాం. అంతే, ఎక్కడ రేటు పెంచింది అని ఏం చేయలే ఎవరం. అది మామూలు రేటే. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో సింగిల్ థియేటర్స్ రేట్లో అది కూడా అంతే, ఏమి పెంచలే ఎక్కడ. ఈ సినిమాకి ఎక్కడ రేటు పెంచలేదు. అందరికీ సమ్మర్ హాలిడేస్లో అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాం, అంతేగాని ఎక్కడ ఏం పెంచలేదు దాన్ని. ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక కామన్ ఆడియన్గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవేళ మీరు కనుక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎలా ఇచ్చుకుంటారు? సినిమాలకు రేటింగ్ ఇచ్చే కల్చర్ని నేను నమ్మను అసలు, కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా. నేను మ్యాడ్ అనే సినిమాకి మామూలుగా ఆడియన్గా టికెట్ కొనుక్కుని వెళ్ళేది నవ్వుకుంటానికి. దానికి నేను కంప్లీట్గా నా 250 రూపాయలు 200 రూపాయలు ఏ రేంజ్ టికెట్ కొనుక్కుని వెళ్తారో ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరును సంగీత శోభన్ చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంటే ఒక క్వశ్చన్ కూడా దీనికి అవుతుంది. అంటే జాహ్నవి కపూర్ ఫాదర్ని మనం ఏమైనా ప్రశ్నిస్తామని అన్నారు. అంటే ఆమె అలాంటివన్నీ ప్రశ్నించకూడదా? బోని కపూర్ అంత అందమైన కూతురు కనుక ప్రశ్నిస్తే మనకే నష్టం కదా. అంటే ఆయన ఏదైనా తప్పు ఉన్నా ఇప్పుడు తప్పు ఉన్నప్పుడు అంత అందమైన కూతురు కొనాలి ఎవరు తప్పు చేయరు జనరల్గా. ఓకే సార్. వంశీ గారు సార్, అంటే మ్యాడ్ రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, టికెట్స్ ఎవరికైనా నచ్చపోతే వెనక్కి ఇచ్చేస్తానని. మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవబోతుంది తెలుస్తుంది. ఏ నెంబర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? నెంబర్లు ఇవన్నీ తర్వాత సంగతులే. ముందు మీ అందరికి సినిమా బాగా నచ్చి ఇప్పుడు ట్రైలర్కి నవ్వుకున్నట్టే సినిమా బాగా నవ్వుకున్నారని చెబితే దాంతో నెంబర్లన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే. అంటే ట్రైలర్ మ్యాడ్ స్క్వేర్ లాగా లాఫ్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. సో మీ కైండ్ ఆఫ్ అంటే డీజే టిల్లు కానీ మ్యాడ్ కానీ సితారాకి కొత్త విలువను తెచ్చాయి. అంటే ఈ 2 సినిమాలు ఫర్దర్గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది. మ్యాడ్ అండ్ టిల్లుని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు. దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారు? మ్యాడ్ ఈ ముగ్గురు కుర్రాలు సిద్ధు అని కాదు, నెక్స్ట్ ఈ పాట కూడా ఇంతే సక్సెస్ఫుల్గా అవుతుందని నాకు డెఫినెట్గా తెలుసు. కామెడీ అంతా బాగా పండింది, రాత్రే కాపీ కూడా చూసుకున్నాము. సో నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కుర్రాలను ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా. తమన్ అసోసియేషన్ గురించి అండి, కంటిన్యూస్గా ఉంటుంది భీమ్స్ తమన్ గారి పార్ట్ ఏంటి ఇందులో? తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే మ్యాడ్ 1 కాలేజ్ ఫిలిం. చిన్న పిల్లలు 18-19 years కాలేజ్లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు, లవ్, కాలేజ్లో జరిగే హ్యూమరు, బాస్కెట్బాల్ మ్యాచ్, ఇట్లాంటివన్నీ ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, యూత్లో కానీ ఏ సెంటర్స్లో కానీ. కానీ మ్యాథ్స్ స్క్వేర్కి వచ్చేటప్పటికి ఏంటంటే 22-23 ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మాలాంటి చిల్లరేదవాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి చిల్లరేదవాళ్ళు. మీరు చిల్లరేది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవన్నీ పక్కన నేను అనేది ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో చెప్తున్నా, ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది. 23 ఏళ్ళు 22 ఏళ్ళలో పెద్దగా ఇంజనీరింగ్ చదివి పెద్ద బాగా చదవకుండా ఎంఎస్లు యూఎస్లు ఇవన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది, క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక 3-4 కలిసి గోవా వెళ్తే చేసి అల్లరి చిల్లర పనులని మాస్గా ఉంటాయి కదా, క్లాస్కి అయితే డెఫినెట్గా ఉండవు కదా. కాబట్టి ఈ మాస్ మూమెంట్స్ అన్నింటినీ ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు. అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూమెంట్స్. ఈ సినిమా మోర్ అదే మ్యాడ్, అందుకే మ్యాడ్ 1తో కంపేర్ చేసుకోకండి. ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిలిం, మోర్ కామెడీ ఫిలిం, మాస్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్? ఇంకా హీరో ఫైనల్ అవగానే చెప్తా. హీరో పేరే వినిపిస్తుంది కదా సార్? హీరో మీకు వినిపించవచ్చు. నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి. ఇంకా హారిక గారు. ఓకే, మేడం, అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా టర్న్ అవుట్ అయ్యారు. సో మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మ్యాడ్ చూస్తే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్, మీ స్టోరీ లైన్ పిక్ చేసే విధానం ఏంటి? ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం మ్యాడ్, ఇప్పుడు మ్యాడ్ 2 చాలా కామెడీ జానరాలో తీసాను. అండ్ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ మోర్, లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్. ఐ పర్సనలీ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిలిం నెక్స్ట్. సో
దట్స్ అబౌట్ ఇట్. ఐ వాంట్ టు లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే జానరాస్ కూడా ట్రై చేసి జనాలు ఎంటర్టైన్ చేయాలనే గోల్ మాది. యా నెక్స్ట్ ప్లీజ్. ఓకే, వంశీ గారు ఇక్కడ లాస్ట్ సమ్మర్కి డీజే టిలు స్క్వేర్ వచ్చింది, ఈసారి మ్యాట్ స్క్వేర్. ప్రతి సమ్మర్కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్టైనర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు, పెద్ద హీరోలు జానర్ కైండ్ ఆఫ్, లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా, అందుకని వీటిలో ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా, అందుకని కామెడీ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని. వంశీ గారు పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా, ఇలాంటి మ్యాట్ స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా? ఏది ఛాలెంజింగ్గా ఉంది, ఏది ఎంజాయ్ చేస్తారు? మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది శాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటుంది. మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనని అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మీకు శాటిలైట్ కావాలంటే నేను అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని. అదే నెక్స్ట్ సమ్మర్కి టిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా వంశీ గారు? ఎట్లా? లేదు, నెక్స్ట్ సమ్మర్కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాం, అది వస్తుంది నెక్స్ట్ సమ్మర్కి. ఓకే. విష్ణు గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్ హియర్. హలో యా హాయ్. టీజర్లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో, ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అని అంటున్నారు. అందుకే కదండి మీరు అడిగారు ఈసారి. అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చనే విష్ణు గారు. అందుకే ఆయన్నే అడుగుతున్నాను. ఏంటి ఆ డైలాగ్కి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని? దాని గురించి మీరు 250 పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు ఆనెస్ట్లీ, బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దే అపారెంట్లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ట్రైలర్. ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్తో? చాలా బాగుంది, చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి, ఇంకా చాలా అటాచ్ చేశారు. ఓ బాయ్ మీద చాలా చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. యా శోభన్ హాయ్ అండి. హాయ్. హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే. వన్స్ మ్యాట్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది, ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. సో మీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అంటే బాగుంది అంటే అంతేనండి, అంతకంటే ఏం చెప్తాం. వి జస్ట్ హ్యాపీ. ఫస్ట్ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా, సెకండ్ది ఇంకొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే. అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్కి. సో ఒకటి హిట్ అనేది ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్కి ఇంకా మన మీద ఆడియన్స్కి కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఫిల్మ్కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు? ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి, జస్ట్ సినిమా ఎక్కడ పడితే ఎక్కడ పుష్ చేయాలి, మేము కనపడాలి, సినిమా చూడాలి అందరూ, అంతే. ప్రస్తుతానికి అక్కడ ఆపేసామండి థాట్. ఆ థాట్స్ అన్ని వస్తే యాంగ్జైటీ వస్తుందని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. రామ్ నితిన్ గారు, పులిహోర రాజా అనాలా రామ్ నితిన్ అనాలా? అయ్యో రామ్ నితిన్ అండి, మ్యాడ్ 1లో మాత్రమే పులిహోర రాజా అండి నేను. అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ 2లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా? లేదండి, స్టేజ్ దాటేసి బిర్యానీ దాకా వచ్చేసాను నేను ఇప్పుడు. గోవాలో ఫేమస్ డిష్ ఏదైనా ఉంటే అది కలుపుతారండి అక్కడ, మీరు చూస్తారు. అది మరి చెప్తే బాగుంటుంది. అది విండాలు. ఓకే. విష్ణు గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా, నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ పడలేదని. మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందంటే ఒక క్వశ్చన్ ఉంటుందా, అవలేదంటే ఇంకో క్వశ్చన్ ఉంటుంది? లేదు మ్యామ్, కాలేదు థ్యాంక్ఫుల్లీ. సో ఇలా ఒకవేళ పెళ్ళి కాలేదంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్ళికి వస్తే పెళ్ళి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు కథ డైరెక్టర్ చెప్తారు, పెళ్ళి ఆపేస్తే ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అంత నెగిటివ్గా ఉన్నారు? లే, ఈ సినిమా షూట్ చేసినాక అర్థమైంది దాని అడ్వాంటేజెస్ ఏంటో. ఓకే. నితిన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్తో మీకు ఒక 4 years నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు, ఇదంతా వచ్చేసింది. సో ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. పార్ట్ 1కి పార్ట్ 2కి మీ కెమిస్ట్రీ అనేది, అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరోయిన్స్ మధ్య అంటారు, బట్ మీ మీ నలుగురు మధ్య అది కనిపిస్తుంది. సో ఎట్లా షూటింగ్ టైంలో కావచ్చు ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది? ఫస్ట్ థింగ్ అండి, మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నామండి. సో ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటుందంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరి లైఫ్ ఆడిది అనేటట్టు వాళ్ళు ఎవరికాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ గోవాకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ సెకండ్ స్కెడ్యూల్లోనే అండి మా గోవా. సో మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట, ఒకటే హోటల్లో అందరం ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రూమ్లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం. సో దట్ హెల్ప్. బై ద వే,
సంగీత్ గుర్తు చేశాడు. యూస్ టు ప్లే క్రికెట్ అండి రూమ్లోనే. అందరం కూర్చొని అలా 1 టప్ 1 హ్యాండ్ అవుట్, గోడకు తగిలితే అవుట్, ఇలా ఆడుకుంటూ కూర్చునే వాళ్ళం అనమాట. సో మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి. వంశీ గారు మొన్న మా ఇదేంటి లూసిఫర్ 2 సినిమాలో, ఎంపురాన్ 2 సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి సార్ థియేటర్స్ అన్ని మీరే తీసేసుకుంటున్నారా ఏంటి అంటే, మిగతా ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి, వాళ్ళ గురించి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు, వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి అని చెప్పి. సో దాని మీద ఏమంటారు? మీరు తెలివైన వాళ్ళని తెలుసు, బట్ మీకు సఫిషియెంట్గా మీ మూవీకి తగ్గట్లుగా, మీ మూవీకి ఆడియన్స్లో ఉన్న రెస్పాన్స్కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా? లేదండి, చాలా తక్కువ పడినాయి. చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటర్. చాలా చిన్న సినిమాని, ఎంపురాన్ని, అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరు అందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. వంశీ గారు ఇక్కడ వంశీ, యాక్చువల్లీ మీరు డేట్ 29th అనౌన్స్ చేశారు, 28th వచ్చారు. ఇప్పుడు 27th ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారా? ప్లాన్ చేస్తున్నాం, పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము, కానీ లిమిటెడ్ ఏ స్టేషన్స్లో నీటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా. ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్. ఇందాక మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు. మీ సినిమాలో గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు. ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలందరినీ దాచాం సినిమాలో. మీకు బోరు కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో. అంటే ఎంతమందిని పెట్టారు సినిమా? లాస్ట్ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. 3 హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్లు, గర్ల్ ఫ్రెండ్ని, భార్యలు తీసుకుని వెళ్ళరు కదా. అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు. అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు. ఆ అమ్మాయిలందరూ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు అట్లా. వంశీ గారు మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? మా అన్ని బ్యాంకాక్ అండి, గోవా కాదు. వంశీ గారు ఇంతకుముందు సినిమాలు రిలీజ్కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా, సో ఇప్పుడు రిలీజ్ రోజుకే వేయడానికి రీజన్ ఏంటి సార్? అదేం లేదు, ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దామో నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము. యాక్చువల్లీ నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక్క మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి మీడియా షో వేద్దాం అనుకున్నాం. కానీ ఇది ఏంటంటే 27th ప్రీమియర్స్ పడుతుందేమో అనే ఉద్దేశంలో 28th మార్నింగ్ పెట్టేసాం. అది అందుకే. వంశీ గారు సినిమాలో ట్రైలర్లో అనుదీప్ గారిది బాగుంది. ఆయన కనిపించినప్పుడు బాగా నవ్వు వస్తుంది. సో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి? మంచి క్యామియో సెకండ్ హాఫ్లో మంచి హై పాయింట్లో వస్తుంది. యాక్చువల్లీ అనుదీప్ మంచి కామెడీ డైరెక్టర్ కదా, సో అలాంటి ఆయన కూడా ఇలా ఒక మంచి ఆర్టిస్ట్గా ఏమైనా చేసే అవకాశం ఉందా? అనుదీప్తో చేయాలండి ప్రాజెక్ట్. అది ఆయన అడగాలి మీరు. ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి, కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి. నితిన్ గారు సార్, ఇప్పుడు బావగారు గోవా మన అక్కడ ఉన్నారు, జపాన్లో ఉన్నారు కదా, ఈ ట్రైలర్ బావగారికి షేర్ చేశారా లేదా? ఇంకా కనుక్కోలేదు సార్, ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్. తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల. నాగవంశి గారు ఇక్కడ. సో ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథనం అవసరం లేదు, నవ్విస్తే ఎంటర్టైన్ చేస్తారు సార్. దాన్ని బూతులా వాడుతున్నాను నేను. సినిమా కథనం అవసరం లేదు అంది పైన 5 హీరోలకి మాత్రమే సార్, ప్రతి సినిమాకి కాదు. కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి, ఈ సినిమాలో అయితే కథ లేదు. ఇది కామెడీ సినిమా. రండి, ఇప్పుడు ట్రైలర్లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. ఓన్లీ నవ్వుకుంటానికి రండి, సమ్మర్లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి. సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుందండి. వంశీ గారు మీ ప్రమోషన్స్లో కానీ మీ వీటిలో కానీ నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారైంది స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా. ఈ మధ్యలో ఎందుకు మార్చారని, అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి. అలాగే నితిన్ గారు, వంశీ గారు ఇంతకుముందే ఫస్ట్ కాపీ చూసాను చెప్పారు, ఛాలెంజ్ చేశాను చెప్పారు. మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు? లేదండి, ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించడం చెప్పారా ఏమన్నా? లేదండి, ఎందుకు ఇప్పుడే చూడమే. అలాగనే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్లో అన్నిట్లో, ఎవరు వదలట్లేదు మమ్మల్ని. ఎలాగైనా అటు వెళ్ళి చూడాలంటే ఇంకొక 3 గంటలు అవుతుంది, ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న వీడియో రీల్ బయటకు వచ్చింది ట్రైలర్ గురించి ఏదో. అవునండి, అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం సెటరిక్ చేశారు. అది మీకు కూడా ఫీల్ అవుతున్నారు ఏమన్నా మీరు అట్లా? లేదండి, కంటిన్యూస్గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం కదా. సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట పిఆర్ టీమ్కి. వాళ్ళే ఇలా చేద్దామంటే మా మీద మేమే జోక్ వేసుకున్నాం. రీసెంట్గా ఈ మధ్య ప్రమోషన్ లేదు, మా మీద మేమే అండి, అలా ఏం లేదు, ఎవరిని ఉద్దేశించి కాదు, అది మా పైనే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ గారు
సార్ మీ సినిమాలు మీరు చూజ్ చేసుకునే కంటెంట్ చాలా బాగుంటుంది, కానీ రిలీజ్ విషయంలో కొంచెం అటు ఇటు తేడా కనిపిస్తుంటుంది. జామ్ ప్యాక్ కాంపిటీషన్లో మీ సినిమాలు రిలీజ్ అయ్యి రీచ్ ఎక్కువ కాకపోతున్నాయి అనేది ఫీలింగ్. మీరేమంటారు సార్? ఈ పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేయడం అంత అవసరం? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కుదురుతుందండి, దాని ఏముంది. లాస్ట్ రెండు సార్లు అదర్ ఫిల్మ్స్ పర్ఫార్మ్ బెటర్, వెరీ హ్యాపీ. వేరే సినిమాలు కూడా ఆడి, నా సినిమా కూడా ఆడింది, నా సినిమా ఏం ఫెయిల్ అవ్వలేదు కదా. ఈసారి నా సినిమా బెటర్గా ఆడుతుందేమో చూద్దాం అంతే. మీ సినిమా మీద కాన్ఫిడెన్స్తోనే ఈ పోటీలో ఉన్నారండి? అవును, ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్ ఉంటేనే కదా మంచి డేట్ వేస్తాం. కావాలని ఉగాది, రంజాన్ అన్ని 4 days హాలిడేస్ వస్తున్న వీకెండ్ డేట్. రెండు సినిమాలు ఎప్పుడూ తీసుకోగలుగుతాయి. పక్క లాంగ్వేజ్ సినిమాలు మనం ఎప్పుడు డిక్టేట్ చేయలేము కదా, వాళ్ళ డేట్స్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి, అవి మనం ఏం డిక్టేట్ చేయలేము. కాబట్టి మా 2 సినిమాలకి అయితే కంఫర్టబుల్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి, సో ప్రాబ్లం ఏం లేదని ప్లాన్ చేసి వచ్చాం. సార్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మీ బ్యానర్లో 50th సినిమా అంటున్నారు, నిజమేనా అండి? జరిగితే వెరీ హ్యాపీ కదండి, దానికంటే ఏం కావాలి. ఓకే. హారిక గారు, మ్యాట్ 2తోని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ప్రాసెస్లో మీరు ప్రొడ్యూసర్గా ఏం నేర్చుకున్నారు? వంశీ గారు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటండి? గైడెన్స్ త్రూ అవుట్ ద ఫిలిం ఉంది మీరు అన్నట్టే, కానీ మోర్ దాన్ హిమ్ టెల్లింగ్ మీ నువ్వంటూ సెట్లో ఉండి నువ్వే నేర్చుకో, ట్రావెల్ అయ్యి అనేది ఒక అడ్వైస్ నేను తీసుకున్నా. సో బిజినెస్ వైజ్ ఆఫ్ కోర్స్ హీజ్ అ మాస్టర్ మైండ్, కానీ ఆ ఆస్పెక్ట్లో మేబీ నేను కొంచెం నేర్చుకోవాలేమో, కానీ ఆన్ సెట్ ఇవన్నీ ఉండి రీప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకొని నా అంతటి నేనే నేర్చుకున్నా. మీ చాయిస్ ఆఫ్ జోనర్ ఏంటండి? ఇంకా ఫిగరింగ్ అవుట్, ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. నాకైతే పర్సనల్గా సూపర్ హీరో ఫిల్మ్స్ ఇలాంటి ఇష్టం. అలాంటి వాటికి మనకు ఆడియన్స్ ఉన్నారా లేదా, అలాంటి మార్కెట్ ఉందా, ఇవన్నీ మేబీ లేటర్ ఇన్ ఫ్యూచర్ విల్ ఫిగర్ అవుట్. సూపర్ హీరో కథ దొరికితే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. అంటే నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, కానీ వాళ్ళకి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. నాని నితిన్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. సో యాక్చువల్లీ ఇందాక పోస్టర్ గురించి వచ్చింది మాట్లాడుతూ, అండ్ ఇప్పుడు మీరు వెనకాల చూసుకున్నా కూడా మీరే మధ్యలో ఉన్నారు మరి పోస్టర్లో. ఇప్పుడు మ్యాడ్ కదండి, మనోజ్, అశోక్, డిడి. సో అశోక్ మధ్యలో ఉండాలనే మధ్యలో ఉంటానండి, అదేమి నేనేదో అందుకనే వీడియో చేసామండి. యా బట్ ఎనీవేస్ ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది, అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ పరంగా చూసుకుంటే ఈ పట్టు అంటే మీరు ఆల్రెడీ వీడియోస్లో కూడా చేశారు, హీరో ఎవరు అని చెప్పి, కథే హీరో అన్నారు. ఆ కథలో మీ ముగ్గురులో ఎవరు హైలైట్ అవుతారంటే ఏం చెప్తారు? కథ హీరో అనలేదండి, ఎంటర్టైన్మెంట్ హీరో అన్నాం. అది ఎంటర్టైన్మెంట్ అండి. పక్కనే వంశన్ ఉన్నాడు, మళ్ళీ కథ అంటారు మీరు. ఎంటర్టైన్మెంట్ హీరో అండి. ఆల్ ద వెరీ బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ అండి. నారాయణ నితిన్ గారు, హాయ్ అండి. ఇక్కడండి. హాయ్. ఎక్కడ ముగ్గురు పోలీసు డ్రెస్సులు కూడా వేసుకున్నారు, ఏమైనా యాక్షన్స్ ఏమైనా ఉంటాయా మీకు? థియేటర్లో చూడండి అండి. మరి యాక్షన్ అంటే ఒక రేంజ్ యాక్షన్ కదండి, కొద్దిగా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే పంచులన్నీ చాలా బాగున్నాయి, కానీ ఒక పంచు కొంచెం తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా అనిపించింది నాకు. అది ఏంటండి? అది తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కాదండి, మామూలుగా మనోళ్ళే ఎక్కువ రచ్చలు చేస్తారు, మనోళ్ళే ఎక్కువ అంటే ఇప్పుడు మ్యాడ్ అనే సినిమా కూడా మన దగ్గరే కదండి ఫస్ట్ వచ్చింది, అందులో మ్యాడ్గా ఉంటారు మన జనాలు అనే ఉద్దేశంతోనే అన్నానండి. డైరెక్టర్ గారిని అడగండి నెక్స్ట్ టైం. నారాయణ నితిన్ గారు, ఈ క్వశ్చన్ ముగ్గురికి. అంటే సో ట్రైలర్ అంతా బాగుంది, ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెంట్గా ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి, క్రికెట్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి, అంటే మీరు నలుగురు సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ టీమ్స్ గురించి మేము ఎలా సరదాగా బయట ఫైట్ చేసుకుంటామో, అరే నేను అది మీరు ఇదని, మీ నలుగురు మధ్య కూడా అలా నువ్వు ఆ టీము నేను ఈ టీము అని ఏమన్నా ఫైట్ జరుగుతుందా సరదాగా? ఫైట్స్ ఏమి అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు క్రికెట్ ఆడే రూమ్లో అని ఒకరోజు కొట్టేసుకున్నాం అనమాట కూర్చొని. అది అవుట్ కాదు అలా, దాని మించి పెద్ద గొడవలు ఏమి ఉండవండి మా మధ్య. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీ రిలీజ్లో కలుస్తున్నాం ఎలాగో ఈవినింగ్, అలాగే 28th థియేటర్లో కలుద్దాము. మ్యాడ్, ఇట్స్ లైక్ మ్యాడ్ మ్యాక్స్ అండి, అంతేనా, ఒక రేంజ్లో ఉండబోతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ట్రైలర్కి, అమేజింగ్గా ఉంది. ఇప్పటి నుంచి ఇవాళంతా ఇదేనండి, ఇవాళంతా ఎంటర్టైన్మెంట్ అదే అనమాట. 28th నుంచి ఫుల్ ప్లెజ్డ్గా ఎంటర్టైన్ అవుదాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ మీడియా ఇక్కడ వరకు వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.